పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటి? హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటే కూడా ఇది తీసుకోవాలా? మన తప్పున్నా లేకపోయినా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. మనం నడుస్తూ ఉంటాం, ఎవరో గుద్దేస్తారు. లేదంటే మనం నడుస్తూ ఉంటాం, ఏ పోలో ఏ చెట్టో పడిపోతుంది, యాక్సిడెంట్ జరుగుతుంది. ఇలాంటివి జరిగినప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే కేవలం హాస్పిటల్ ట్రీట్మెంట్ ఖర్చులే జరుగుతాయి. కానీ ఆ యాక్సిడెంట్ కారణంగా తర్వాత ఒక జాబ్కి కానీ బిజినెస్కి కానీ చేయలేని పక్షంలో ఏ కంపెనీ కానీ డబ్బులు ఇవ్వదు. అదే కనుక పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఉంటే కనుక ఆ కంపెనీ మంత్లీ కాదండి, వీక్లీ బేసిస్ మీద 1% వరకు, అంటే 10 lakhs పాలసీ తీసుకుంటే వీక్లీ 10,000 వరకు పే చేస్తుంది. అది కూడా 2 years వరకు పే చేస్తుంది. సో ఇది హెల్త్ ఇన్సూరెన్స్కి దీనికి ఉన్న డిఫరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్లో ఒకవేళ చనిపోతే కనుక అమౌంట్ ఎవరు, ఇక్కడ చనిపోతే కనుక అమౌంట్ ఇస్తారు సమ్ ఇన్సూర్డ్. అలానే లైఫ్ ఇన్సూరెన్స్లో చనిపోతే కనుక అమౌంట్ ఇస్తారు. కానీ ఒకవేళ ఆ పాలసీ హోల్డరు ఏదైనా పర్మనెంట్ టోటల్ డిజబిలిటీ కానీ పర్మనెంట్ పార్షియల్ డిజబిలిటీ కానీ అయితే కనుక కేవలం రైడర్ ఉంటేనే అమౌంట్ ఇస్తారు. ఇక్కడైతే కనుక పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్లో ఇక్కడ 2% నుంచి 75% వరకు ఆ డిజబిలిటీ యొక్క తీవ్రతను బట్టి అమౌంట్ ఇస్తారు. సో దీనికి అంటే లైఫ్ ఇన్సూరెన్స్కి, హెల్త్ ఇన్సూరెన్స్కి, పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్కి ఈ డిఫరెన్సెస్ ఉన్నాయి. కానీ ఇక్కడ టెంపరీ టోటల్ డిజబిలిటీకి ఇస్తున్న వీక్లీ బేసిస్ని ఇస్తున్న కాంపెన్సేషను అంటే ఇన్కమ్ రీప్లేస్మెంట్ వేరే పాలసీలో ఉండదు. కాబట్టి ఇది తీసుకుంటే కనుక ఒక పాలసీ హోల్డర్కి ఇన్కమ్ రీప్లేస్మెంట్ అనేది జరుగుతుంది అండ్ వాళ్ళకి ఎటువంటి ఫైనాన్షియల్ డిఫికల్టీస్ ఉండవు. దీని గురించి నేను ఒక ఫుల్ లెంత్ వీడియో చేశాను. అది చూస్తే కనుక మీకు దీని గురించి పూర్తి వివరాలు తెలుస్తాయి. ఆ ఫుల్ లెంత్ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను.